ప్రభుత్వానికి వాళ్ళ అసమ్మతిని కావచ్చు, వాళ్ళకి సంబంధించిన పరిష్కారం కావాలని వేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఫార్మాసిటీ బాధిత రైతులు అయితేంది ఎవరైతేనేమి కానీ. సో దీంట్లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మరి ఇన్ని నామినేషన్లు దాఖలు కావడాన్ని ఎట్లా చూస్తారు? ప్రచారం ఎట్లా కొనసాగుతోంది? అదే క్రమంలో స్టార్ క్యాంపెయినర్లుగా మరి కేసీఆర్ మరి చాలా రోజుల తర్వాత అంటే ఒక 22-23 నెలల గ్యాప్ తర్వాత ఆయన ఎన్నికల ప్రచారానికి రావడాన్ని ఎట్లా చూస్తారు చెప్పండి యాదగిరి గారు. మీకు ప్యానల్లో ఉన్న వారికి మీ 99 ప్రేక్షకులకు నమస్తే, గుడ్ మార్నింగ్. ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల మీద ఈ రోజు డిబేట్. సరే, సోదరులు ఎవరి అభిప్రాయం వారు చెప్తున్నారు. ఇప్పుడు ముందుగా సరే, అక్కడ మాల సామాజిక వర్గానికి సంబంధించిన అక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం. మాల సామాజిక వర్గానికి కాదు, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకు కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది. మాల సామాజిక వర్గానికి ఒకవేళ నిజంగా మీరు చెప్పిన విధంగా మాల సామాజిక వర్గానికి ఒకవేళ నష్టమే జరిగింది అని అనుకుంటే, మరి ఇదే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో మాల సామాజిక వర్గానికి సంబంధించినటువంటి క్యాబినెట్ మంత్రి గారు ప్రచారం చేస్తున్నాడు కదా, అక్కడ ఉన్నటువంటి మరి ప్రచారంలో మరి మాల సామాజిక వర్గం వారు ఈ కాంగ్రెస్ పార్టీ మనకు అన్యాయం చేసింది, ఓట్లు వేయొద్దని ప్రచారం చేస్తున్నారా? దానికి మీరు చిత్తశుద్ధితో ఒకసారి ఆలోచన చేయండి. గతంలో జరిగింది, ఇప్పుడు ఆ విధంగా చెప్పాలంటే ఎవరికి ఏదైనా మాలా మాదిగా అనేది ఈరోజు ఒక్క మాదిగలకు సంబంధించిందే కాదు, ఎస్సీలలో ఉన్నటువంటి 59 కులాలకు అన్యాయం చేసింది మీరు. ఫస్ట్ మీ కేసీఆర్ గారు ఏం చెప్పారండి? గవర్నమెంట్ రాగానే దళితులకి ముఖ్యమంత్రి ఇస్తాను, లేకపోతే నా పీక తీసుకుంటానని చెప్పినటువంటి పార్టీ మీది కాంగ్రెస్ పార్టీ మంచిది కాదంటారండి. దళితులకి 3 ఎకరాలు భూమి ఇస్తామనేది పార్టీ మీది. అలా మాయ మాటలు చెప్పి మభ్య పెట్టి మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరికి ముఖ్యమంత్రి ఇచ్చారు మీరు చెప్పండి? దళితులకు ముఖ్యమంత్రి ఇచ్చారా? మీరు 3 ఎకరాలు భూమి ఇచ్చారా? కనీసం దళితులకు మంత్రివర్గంలో ఉన్న ఆ రాజాకి పీకి పారేశారు మీరు. కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడకండి దయతో. శెట్టి గారు 1 మినిట్ మీరు ఆగండి. ఒక్క నిమిషం శెట్టి గారు. కాంగ్రెస్ పార్టీకి నైతిక హక్కు మీకు లేదండి. ఏమనుకుంటారు? ఏ రోజైనా పట్టణ అన్నం ఒక్క నిమిషం అయిపోయింది మంచి బియ్యం ఇచ్చి ఇందులో మిల్లులు కట్టి అన్ని చేస్తారు. మీ బెడ్రూమ్ ఒక్క నిమిషం ఆగండి. తప్పు. యాదగిరి గారు రైట్ ఒక్క నిమిషం యాదగిరి గారు ప్రజలకు అర్థం కావాలంటే ఒకరు మాట్లాడేటప్పుడు ఇంకొకరు మధ్యలో మాట్లాడితే మీరు మాట్లాడదు టైం అయిపోయి టైం మీరు ఫినిషింగ్ ఇవ్వండి. యాదగిరి గారు ఫినిషింగ్ ఇవ్వండి. మాట్లాడాలనుకుంటే కాంగ్రెస్ వాళ్ళు కాదు, అక్కడ ఉన్న ఎవరిని కూడా మాట్లాడకుండా చేయొచ్చు. అది సభ్యత కాదు, సంస్కారం కాదు. ప్రజలు మనల్ని చూస్తారు, ఏం సబ్జెక్ట్ మీద మాట్లాడుతున్నారు అనే దాని మీద చూస్తారు. కానీ ఏదో నాకు వచ్చింది, నేను అరకు నుంచి వచ్చినా నేను మాట్లాడతా అంటే కాదు. అసలు ఆయన మరి ఇప్పుడు తెలంగాణ ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ విడిపోయింది. ఆంధ్ర తెలంగాణలో మళ్ళీ వచ్చి చంద్రబాబు నాయుడు పక్షాల్లో ఇంకా ఉమ్మడి పెట్టుబడిదారుల నుంచి ఈ పెత్తనం వద్దనే కదా మనం ఇక్కడ మన తెలంగాణ రాష్ట్రం మనకు కావాలని చెప్పి విడిపోయింది. మరి ఈయన వచ్చి మళ్ళా తెలంగాణ ఆంధ్ర కలుసుకోవాలనుకుంటున్నా చెప్పండి. అదే ఎవరి మనోభావాలు వారికి ఉంటాయండి. నీకు నిజంగా కాంగ్రెస్ పార్టీ మీద అంత చిత్తశుద్ధి ప్రేమ ఉంటే ప్రచారం చేసుకో. కానీ ఎక్కువ తెలంగాణ వారి మీద మీరు బీఆర్ఎస్ వారి మీద మాట్లాడితే మాత్రం ఖబర్దార్. ఏమనుకుంటున్నారో సోదరా, నేను చెప్పే విషయాలను ఫస్ట్ గమనించండి, పూర్తిగా వినండి. వినే విజ్ఞత లేకపోతే ఓపికతోటి కూర్చోండి. కానీ మీ ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడితే ఇంకొకసారి బాగుండదు, అది పద్ధతి కాదు. మీరు ఆగండి. మాట్లాడేది ఏం మాట్లాడుతున్నారు మీరు? ఈ రోజు దళితులకు దళిత బంధు కేసీఆర్ గారు ఇచ్చారు, 10 లక్షల రూపాయలు ఇచ్చారు. మరి 15 లక్షలు ఇస్తాడు రేవంత్ రెడ్డి గారు ఇస్తున్నా. ఒకసారి దాని గురించి ప్రశ్నించిపో. అరకు నుంచి వచ్చినావుగా నువ్వు. దళితులకు అన్యాయం జరుగుతుంది. మరి ఎందుకు? మరి అదే విధంగా ఎంపీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ఒక్క మాదిగా కూడా సీట్ ఇవ్వలేదు. మరి ఎందుకు ఇవ్వలేదు ఒక్కసారి అడుగు. మరి నువ్వు కళ్యాణ లక్ష్మి ఇవ్వలేదు, ఎందుకు ఇవ్వలేదు అని అడగండి. కళ్యాణ లక్ష్మి తులం బంగారం ఇస్తాడు. కేసీఆర్ గారు 1,00,000 రూపాయలు ఇస్తే నేను తులం బంగారం ఇస్తాను. రేవంత్ రెడ్డి గారిని ఆంధ్ర నుంచి వచ్చినావుగా, అడిగిపో. మరి నువ్వు ఒక్కసారి నువ్వు మాట్లాడే విధానం మార్చుకో. ఒకసారి 2,500 రూపాయలు మహిళలకు గృహలక్ష్మి కింద ఇస్తాడు. 2,500 రూపాయలు ఎందుకు ఇస్తలేవని అడుగు. రైతులకు 2 లక్షల రూపాయలు ఏకకాలంలో రుణమాఫీ చేస్తాడు. ఇప్పటి వరకు ఎంతమందికి చేసాడో ఒకసారి అడుగు.
రైతు బంధు కేసీఆర్ గారు 10,000 రూపాయలు ఇస్తున్నాడు, నేను 15,000 ఇస్తా, రైతు కూలీలకు ఇస్తా, కౌలు రైతులకు ఇస్తా అన్నాడు. ఎంతమంది రైతులకు ఇచ్చినాడు, ఎందుకు ఎగ్గొట్టిండో అడుగు. మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఈ రోజు ఫార్మసిటీ భూముల గురించి మాట్లాడుతున్నారు. ఫార్మసిటీ భూములు ఈ రోజు అదే అక్కడ ఉన్నటువంటి ఇబ్రాహీంపట్నం ఎమ్మెల్యే గారు మా ప్రభుత్వం వస్తే మీ భూములు మీకు ఇస్తా అని చెప్పాడు. మరి ఎందుకు ఇవ్వలేదు? ఫ్యూచర్ సిటీ చంద్రబాబు నాయుడు ఫ్యూచర్ కోసం, రేవంత్ రెడ్డి గారి కుటుంబ సభ్యుల ఫ్యూచర్ కోసం ఫ్యూచర్ సిటీ కడుతున్నాడు. అక్కడ నుంచి అమరావతికి, ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతికి రోడ్లు వేస్తున్నాడు. ఎందుకు వేస్తున్నావో అడుగు. మరి అక్కడ ఉన్న రైతులకు ఎందుకు ఇవ్వలేదు అడగండి. ఆ రైతులు ఈ రోజు ఫార్మసిటీ రైతులు వచ్చి ఇక్కడ ఎందుకు పోటీ చేస్తున్నారో అడగండి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులు ఎందుకు పోటీ చేస్తున్నారో అడగండి. త్రిపుల రైతులు ఎందుకు పోటీ చేస్తున్నారో అడగండి. అదే విధంగా నిరుద్యోగ యువకులు ఎందుకు చేస్తున్నారో అడగండి. ఎవరికి ఏం చేస్తున్నారో తెలియదు. ఇక్కడ మేము పెద్దల మిమ్మల్ని మీకు ఉన్ని మిమ్మల్ని ఆంధ్రకు పంపించిందే రైట్ ఓకే టైం అప్ ఓకే ఓకే ఇది ముఖ్యమంత్రి ఇస్తాము. ఓకే శెట్టి గారు టైం అప్ మీరు కలిబొలి మాటలు చేస్తారు. అంకెలు వచ్చిన తర్వాత మొత్తము ఉద్యోగకారులకి అందరికీ పడిపోయిందని ఏ కుటుంబాలు రైట్ సో ఇది మరి మొత్తానికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో చాలా మంది పోటీ చేస్తున్నారు. సో అందరూ సమస్యలను మరి నామినేషన్ ద్వారా విన్నవించుకోవాలనే ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మాల సామాజిక వర్గం నుంచి ఒక 50 నామినేషన్లు వేశారు. అదే క్రమంలో ఆ త్రిబుల్ ఆర్ నుంచి రీజనల్ రింగ్ రోడ్డుకు సంబంధించిన రైతులు కూడా నామినేషన్లు వేశారు.